న్యూస్ నవమాసాలు మోసి కనిపించిన తల్లే పేగుబంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి కన్న కూతుర్నే కడదేర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుణ్ణి ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్టు చుట్టుపక్కల వారిని నమ్మించింది. విజయవాడలో జరిగిన పరువు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, బెజవాడలో ఈ పరువు హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భోగి బెజవాడలో పరువు హత్య చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. అయితే నజ్మా అనే యువతిని కన్న తల్లే దారుణంగా ప్రియుడిని, వేరే కులానికి చెందిన ప్రియుడిని లవ్ చేసిందని చెప్పి దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నజ్మా ప్రియుడు దీపక్ మన దగ్గర ఉన్నారు. దీపక్, అసలు ఏం జరిగింది? అసలు ఈ హత్యకు కారణాలు? మాకు చాలా తక్కువ పరిచయం అండి. చాలా తక్కువ పరిచయంలోనే వీళ్ళ ఇంట్లో మాట్లాడుతుంది, జస్ట్ చనువుగా మాట్లాడుతుందని తెలిసి వాళ్ళ అమ్మ ఇలా చేసింది. ఆల్రెడీ కొట్టి చేసి హెరాస్ చేసేటప్పటికి ఇంట్లో అమ్మాయి 2 సార్లు ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చాం. అమ్మాయి ఊరు వదిలి పారిపోయి స్టేషన్కి వెళ్ళిపోతుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళింది. మేమే తీసుకొచ్చాం. ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నా సాయంతోనే 2 సార్లు వెళ్ళిపోతే తీసుకొచ్చాం. ఆ 2 సార్లు ఆ అమ్మాయి అన్నది, నన్ను బతకనీరు ఇంట్లో ఉంటే హెరాస్ చేస్తున్నారు, చంపేస్తా అంటున్నారు, ఆల్రెడీ అటెంప్ట్ చేశారని చెప్పి గొంతు మీద కూడా ఘాట్లు అయినా చూపించింది. అంటే ఎంత కాదన్నా ఎలా చంపుతారు, ఏం చేస్తారులే, బయట ఊర్లో ఎక్కడ ఉంటాయి, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటాను అంతే, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎందుకు, ఎక్కడ ఉంటావు, హాస్టల్లోనే ఉంటాను, ఎందుకు ఇవన్నీ అన్న. అలా కాదు, నన్ను ఇంట్లో బతకనీరు కన్ఫామ్, ఏ రోజుకి నాకు పొద్దున్న చూస్తానా అని డౌట్గా ఉంది అంది. అయితే మీకు అసలు అంటే వేరే కులానికి చెందిన వారని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, లేకపోతే ఆమెకి వేరే ఏదన్నా పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉందా అసలు పేరెంట్స్కి? అసలు ఆ సబ్జెక్ట్ అసలు ఇబ్బంది ఏం లేదండి వాళ్ళకి. అది పెళ్లి చేయాలని కాదు, అలా కాదు, ఏం కాదు. వాళ్ళ అమ్మాయి ఇలాగా మాట్లాడుతున్నాం ఎందుకని గట్టిగా వాళ్ళ అమ్మ హ్యాంగ్ చేసి వెనకాల తాడుతో గట్టిగా ఏదో గొడవ చేసేటప్పటికి, ఇంట్లో గట్టిగా అడిగేటప్పటికి, ఆవిడ గట్టిగా అడిగి మందలించేటప్పటికి ఈ అమ్మాయి వ్యతిరేకంగా మాట్లాడి, అవును నాకు హస్బెండ్ ఇష్టం, అవును నేను ఆనే చేసుకున్నా అనేటప్పటికి విషయం పెద్దది అయిపోయింది. విషయం పెద్దది అయ్యేటప్పటికి, సీరియస్ అయ్యేటప్పటికి, కొట్టేటప్పటికి ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోవటం చేయటం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయా వస్తావా అని చెప్పి ఆ కోపంతో వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మనకి గొడవలు లేవు, అసలు పరిచయాలు కూడా పెద్దగా లేవు, అసలు అంత పెద్ద విషయం ఏం లేదు. దానికే అలాగైపోయింది. సరే నేను కూడా ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే, అలాగా వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి వచ్చి సాయంత్రం వచ్చింది, మిడ్ నైట్లో ఇలా జరిగింది. పొద్దున్న తెల్లవారుజామున కరెంటు పోయినప్పుడు నేను చూస్తే తాళం వేసింది ఇంటికి. కరెంటు పోయింది తెల్లవారుజామున 5ంటికి. అంతా అపార్ట్మెంట్ మొత్తం వచ్చారు బయటికి. ట్రాన్స్ఫర్ పగిలిపోయింది, ట్రాన్స్ఫర్ ఏదో పేలి కరెంటు పోయింది మొత్తం. పవర్ పోయేటప్పటికి బయటకు వచ్చేస్తే తాళం వేసింది. ఏంటా అని చెప్పి సర్లే అని చెప్పి కింద నుంచి ఉండి కాసేపు మాటల్లోని వెనకాల ఎవరు అపార్ట్మెంట్ అవతల పక్క అపార్ట్మెంట్ నుంచి ఎవరో శవం పట్టుకెళ్లారంటే, బాడీని ఏదో పట్టుకెళ్లారంటే ఆటోలో అన్న. ఏ ఆటోనే ఎంక్వైరీ వాకప్ చేయగా ఆటో ఈ కాలనీ ఆటోనే అని చెప్పి తెలిసింది. ఆటో డ్రైవర్ని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళావు ఏంటి ఎవరు అంటే, నేను చూడలేదు, మొహం చుట్టేసి ఉంది, చిన్నపిల్ల కడుపు నొప్పితో చచ్చిపోయింది, వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది, భర్త వదిలేశాడు, పట్టించుకోవట్లేదు, కడుపు నొప్పి తట్టుకోలేక చచ్చిపోయింది, మా సొంత ఇంటికి తీసుకెళ్తానని మొగలాసుపురం తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన లొకేషన్ శవాన్ని తీసుకెళ్తాం మీరు చూసారా? అసలు ఎవరన్నా చెప్పారా? అంటే చంపేసిందని చెప్తున్నా, లేకపోతే కడుపు నొప్పి వచ్చేసిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది? అసలు మాకు తెలియదండి. 5ంటికి లేచినప్పుడు కరెంటు పోయింది, 5ంటికి లేచినప్పుడు తాళం వేసిందని చెప్పి, తర్వాత తాళం వేసిందని కింద దిగిన తర్వాత మాట్లాడుకుంటా ఉంటే మాటలని ఒక ముస్లిం కుర్రాడు నమాజ్కి వెళ్ళి వస్తున్నాడు. నేను చెప్తే మాటలని లేరురా తాళం వేసింది, వేరే ఊరు ఏం తీసుకెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటూ ఉంటే, కాదు మా ఫ్రెండ్ ఒక ఆటో డ్రైవర్ చెప్పాడు, మధ్యరాత్రి మధ్యలో 2:30-3 ఆ ప్రాంతంలో ఏదో కిరాయి వచ్చిందంట, ఆటో కిరాయి వచ్చిందంట, ఆ కిరాయిలో తీసుకెళ్లారంట, బాడీని తీసుకెళ్లారంట, ఆటో డ్రైవర్ని పిలిపించి మాట్లాడితే ఆటో డ్రైవర్ లొకేషన్ తీసుకెళ్ళాలంటే మొగలాసుపురంలో దింపారని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి లేదు, వీళ్ళ అమ్మ నాన్న లేదు, ఈ అమ్మాయి కూడా లేదు, బాడీ లేదు. పోలీసులు ఫిర్యాదు చేశారు కదా, అసలు పోలీసులు ఏమంటున్నారు? అదే అనేది ఏముందండి, ఫస్ట్ చెప్పింది విన్నారు, ఆ తర్వాత ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు కలిసి చెప్పిన తర్వాత అక్కడికి మొగలాసుపురం వెళ్ళారు, వాళ్ళ మావిని తీసుకొచ్చారు, వాళ్ళని పట్టుకొని జుజ్జూరు వెళ్తే అక్కడ సైలెంట్గా చెప్పా చేయకుండా ఎవరు తెలియ గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్లారంట. మొగలాసుపురం నుంచి అంబులెన్స్లో తీసుకెళ్లి జుజ్జూరులో ఖననం చేస్తుంటే అక్కడి నుంచి పోలీసులు చేసి తీసుకొచ్చి
ఆమెని పోస్ట్ మార్టం చేసి కేసు ఫైల్ చేశారు. పోస్ట్ మార్టంలో అసలు ఏం తెలిసింది? ఏమైనా ప్రాథమికంగా ఏం తెలిసింది? అమ్మాయిని చంపేశారని తెలిసిందా, లేకపోతే కడుపు నొప్పితో ఎలా చనిపోయారని తెలిసింది? పోస్ట్ మార్టంలో చంపారనే వచ్చింది, చంపారనే తెలిసింది. ఊపిరాడకుండా గొంతు నుమిలి చనిపోయారు, కొట్టి చంపారని. ఇది దీపక్ ప్రియుడు చెప్పేది. నజ్మాని దారుణంగా తల్లి హత్య చేసింది. తల్లిదండ్రులు అందరూ కలిసి తను కొద్దిగా చనువుగా ఉంటుందని మందలించారు. అయినప్పటికీ కూడా ఆమె ప్రతిఘటించడంతో ఈ రకంగా చేశారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో ప్రియుడే స్వతహాగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులంతా కూడా అక్కడ గుట్టు చప్పుడు కాకుండా నజ్మాని ఖననం చేయడం ఇదంతా తెలిసరికి పోలీసులంతా కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం చేయించారు. పోస్ట్ మార్టంలో కూడా ఈ అమ్మాయిని హత్య చేశారని చెప్పి రావడంతో ఆ తల్లిదండ్రులను ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఉన్నారు. పోలీసులంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ వరప్రసాద్.